రైట్ ఇక మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసులో సింగర్ మంగ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావు తనను డబ్బు డిమాండ్ చేశారని, డబ్బు ఇవ్వనందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, బిగ్ బాస్కు వెళ్లేందుకు ఫేమస్ కావాలని చూస్తున్నారని ఆరోపించారు. మైక్రో ఫైనాన్స్ పేరిట 10 కోట్ల మేర మోసం చేసినట్లు మంగ్లీ, ఆమె సోదరుడితో మరో ముగ్గురిపై న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పంజాగుట్ట పిఎస్కు వచ్చిన మంగ్లీ న్యాయవాది సుబ్బారావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఎవరెవరో డబ్బులు వసూలు చేస్తున్నారంటే అవన్నీ తనకు తెలియటానికి తానేమైనా దేవత అని మంగ్లీ ప్రశ్నించారు. తాను మామూలు మనిషినేనని, తనకు విషయం తెలియగానే బాధితులకు న్యాయం చేయమని పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. తాను కష్టపడి ఈ స్థాయికి వచ్చాను, తనకు డబ్బు ముఖ్యం కాదని, డబ్బే ముఖ్యం అనుకుంటే 2023 తెలంగాణలో, 2024 ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో తనకు రాజకీయ ప్రచారం చేస్తే కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినా తాను వాటిని తిరస్కరించానని అన్నారు. తనకు పాటలు పాడడం మాత్రమే తెలుసునని, తన ప్రపంచం అదేనని చెప్పారు. తనకు డబ్బు కాదు, వ్యక్తిత్వం ముఖ్యమని అన్నారు. ఎవరెవరినో చూపిస్తూ తన తమ్ముడు అని ప్రచారం చేస్తున్నారంటూ ఈ వ్యవహారంతో తన పాత్ర లేదని, ఒకవేళ ఉందని తేలితే అందుకు తాను దేనికైనా సిద్ధమని ప్రకటించారు. కానీ ఈ కేసులో తన ప్రమేయం లేదని తేలితే సుబ్బారావును ఏం చేస్తారని మంగ్లీ ప్రశ్నించారు. రైట్ ఇక మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసులో సింగర్ మంగ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావును తనను డబ్బు డిమాండ్ చేశారని, డబ్బు ఇవ్వనందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, బిగ్ బాస్కు వెళ్లేందుకు ఫేమస్ కావాలని చూస్తున్నారని ఆరోపించారు. మైక్రో ఫైనాన్స్ పేరిట 10 కోట్ల మేర మోసం చేసినట్లు మంగ్లీ, ఆమె సోదరుడితో మరో ముగ్గురిపై న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పంజాగుట్ట పిఎస్కు వచ్చిన మంగ్లీ న్యాయవాది సుబ్బారావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఎవరెవరో డబ్బులు వసూలు చేస్తున్నారంటే అవన్నీ తనకు తెలియటానికి తానేమైనా దేవత అని మంగ్లీ ప్రశ్నించారు. తాను మామూలు మనిషినేనని, తనకు విషయం తెలియగానే బాధితులకు న్యాయం చేయమని పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.
ఎవరైతే మైక్రో ఫైనాన్స్ పేరిట ఈ సుబ్బు అనే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్ అలిగేషన్స్. నిజంగా నేను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే గినా నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం. నేను ఎక్కడ ఏ పోలీస్ గడపలైనా ఏ కోర్టు గడపైనా తొక్కడానికి సిద్ధం. ఇందులో నన్ను ఇన్వాల్వ్ అయినావు అని చెప్పి తేలిస్తే నేను ఏమన్నా చేయడానికి సిద్ధం. ఇన్వాల్వ్ కాలేదని తేలిస్తే మీరేం చేస్తారు? మీడియా మిత్రులు అందరూ కూడా, నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను, మీరందరూ ఏం చేస్తారు నాకు మాట ఇవ్వాలి. ఆయన ఇవన్నీ తప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నాడు. ఒక బంజారా గిరిజన ఆడబిడ్డ మీద కష్టపడి 14 ఏళ్ల నుంచి ఒక్కొక్క మెట్టు ఎదిగి పోయినటువంటి ఆడబిడ్డ మీద ఆయన ఈ ఫేమస్ కోసం కేవలం బిగ్ బాస్ కి వెళ్ళాలి, శ్రీముఖి అంటే క్రష్, ఫేమ్ అవ్వాలి, ఆయన ఒక భరతనాట్యం డాన్సర్, సో ఆ డాన్స్ అవన్నీ నేర్చుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకి సినిమా పిచ్చి ఎక్కువ, సినిమాల మీద మక్కువ ఎక్కువ. దానివల్ల నా పేరు వాడుకొని ఆయన ఫేమ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క మీడియా గడప తొక్కి ప్రతి ఒక్కరికి అడిగి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పి లేనిపోని అలిగేషన్స్ అన్ని కూడా నా మీద వేస్తున్నాడు. నిజంగా ఆ బాధితుల్ని చూస్తుంటే నాకే చాలా చాలా బాధ అనిపిస్తుంది. నాకేం సంబంధం ఉంది? ఈ చేతి నిండా పనులే, ప్రజల ఆశీర్వాదాలతో, మీ అందరి ఆశీర్వాదాలతో ఈ రోజు మీడియా లేకపోతే నేను లేను. ఇండిపెండెంట్ గా ఎదిగిన దాన్ని, నేను మీ చేతులలో పెరిగిన దాన్ని నేను ఎందుకు చేస్తాను? నేను అక్కడి నుంచే కదా వచ్చాను. ఎక్కడి నుంచి అయితే వచ్చానో వాళ్ళ కొట్ట నేను కొడతానా? నిజంగా నేను బాధితుల తరపున గట్టిగా నిలబడుతున్నాను. ఎవరైతే నా పేరు యూజ్ చేసి చీట్ చేసి ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కంపల్సరీ కఠినంగా శిక్షించాలని నేను పోలీస్ శాఖను గాని కోరుతున్నాను. ఆయన పేరు మీద నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎక్స్టార్షన్ కంప్లైంట్ ఇచ్చాను ఆల్రెడీ. మేము నా మీద ఎవరెవరో ఆరోపిస్తారండి, ఎవరెవరో వస్తారు, ఫోటోలు దిగుతారు. మీరు దిగరా? ఇంతకు ముందే దిగిర్రు. మీరు దిగరా? ఏమంటే సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నాను. నేను సెలబ్రిటీగా ఏ రోజు ఫీల్ అవ్వలేదండి. సెలబ్రిటీగా నేను ఫీల్ అయ్యి ఉంటే ఈ రోజు ఈ 14 ఏళ్ల జర్నీ కొనసాగేది కాదు, ఎక్కడో ఆగిపోయేదాన్ని. ఎప్పుడైనా కూడా నేను ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లో పోయి అన్నం తినేస్తా. సొంత చెల్లెలాగా, సొంత అన్నలాగా, అన్న చెల్లి తప్ప, అన్న తమ్ముడు తప్ప సంబోధన కూడా ఉండదు నా నోట్లకెళ్ళి. సో ఎందుకు ఇంతలా బదనాం చేస్తున్నారో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎంతో మంది నాతో ఫోటోలు దిగుతుంటారు, ఎంతో మంది ఇంటికి పోయి ఫోన్ చేసుకుంటాను. అదే చెప్తున్నా, ఫేక్ ఎలిగేషన్స్ అని చెప్తున్నా నేను. అందుకే కేసు పెట్టాను మేము. ఎలా అయితే ఆయన రివర్స్ అంటున్నాడు, ఆయనే డబ్బులు ఇస్తే నేను నీ పేరు తేను ఇళ్ళకెళ్ళి, నన్ను డిమాండ్ చేశాడు. మీరు ఇంట్లో పేరు ఉండకూడదు మీది అంటే మీరు పైసలు ఇవ్వాలి నాకు. ఆయన పైసలు ఇవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నాడు. మీకు అర్థం కావట్లేదా? అందుకే మేము డిఫమేషన్ కేసు పెట్టినాం. ఎందుకు సంబంధిస్తారండి? ఎవరెవరో వస్తారు, ఆమె మాకు తెలుసు, ఇదిగో నేను ఫోన్ చేస్తాను, ఇదిగో మాట్లాడు, ఇదిగో నా కోసం పాట పాడింది, నా కోసం ఇదిగో ఇంటికి వచ్చింది, అన్నం తిన్నది. అభిమానులు ఎంతో మంది ప్రోగ్రామ్కి వెళ్తున్న క్రమంలో, ప్రోగ్రామ్ చేస్తున్న తర్వాత నేను అన్నం తినండి, మా ఇంటికి రండి, మా ఊరికి రండి మేడం, మీ కాలు మోపండి మేడం, మీరు లక్ష్మి లాగా ఇట్లా మాట్లాడుతుంటారు ఎమోషనల్ గా. ఎన్నో మనీ ఆఫర్ చేసిర్రు, నాకు కోట్లు ఇస్తామని చెప్పి, అయినా కూడా నేను కనిపించలేదు. ఎందుకంటే నాకు డబ్బు ముఖ్యం కాదండి, వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. చాలా నియత్ గా, చాలా ఎథిక్స్ తో బతుకుతూ వస్తున్నానండి నేను. నాకేం అవసరం ఉంది చెప్పండి? చేతి నిండా పని మీరు చూడట్లే, నా ఇన్స్టా చూడట్లే, సోషల్ మీడియాలో చూడట్లే. ఒక్క పాట చేస్తే ఎందుకంటే ప్రజలు ఇంతగానం ఆశీర్వదిస్తున్నారు? ఎందుకు 100 మిలియన్స్ పోతున్నాయి? ఎందుకు మీ అందరూ కూడా లైక్ చేస్తున్నారు? చెప్పండి. నాకు ఏం అవసరం ఉందండి? వీడియో ఉంది, ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి? వీడియోలో కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? సంబంధం లేని విషయం, మాకు సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సెన్సిటివ్ మ్యాటర్ అండి ఇది. కొంచెం ఆచి తూచి వెరిఫికేషన్ చేసుకొని మీరు వేయాలి మీడియాలో, సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ. దయచేసి చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, తనది గిన నాది గిన ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మీరు ఎక్కడికన్నా రమ్మని చెప్పండి, నేను సిద్ధం. మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నా, నాది ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ కేసులో అని అంటే గిన మీరు ఆ సుబ్బు అనే అడ్వకేట్ ని మీరు ఏం చేస్తారనేది నాకు మాట ఇవ్వాలి. సిద్ధమా? దానికి చెప్పండి, సిద్ధమా? చెప్పండి. మీరు ఇంతగనం నన్ను శోభ పెట్టాడు కదా, ఇంతగనం నన్ను హరాస్ చేస్తున్నారు కదా, ఎక్కడ చూడు మంగ్లీ. మంచి విషయాలు ఎక్కడా స్క్రోల్ చేయరు.
ఆ? ఈ విషయాలు, ఈ నెగటివిటీని ఎందుకు ఇంత సెన్సేషనల్ మీరు మీడియాను అసలు తప్పబట్టలేదు. మీడియా అదే చెప్తున్నా, నేను ఏమని చెప్పా, మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను చెప్పానా? అదే చెప్తున్నా నేను. సాగర్ గారు, నేను అదే చెప్తున్నా, మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను. సాగర్ గారు, ఇన్స్టాగ్రామ్ లో ఆ రీల్స్ అవన్నీ మీ చెల్లి మీదనో మీ అక్క మీదనో వస్తే మీరు ఎంత బాధపడతారు? నేను అదే చెప్తున్నా. మీడియా నుంచి ఒక్కొక్క మెట్టెక్కి ఇంత డెవలప్ కదా, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అది మీరు చెప్పాలి. మీరు ఏమనుకుంటున్నారు దానికి? నాకు తెలియదు అది, ఎందుకంటే నేను మీడియాలో వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తలేను, మరి ఏమో నాకే తెలియదు. ఎందుకంటే నా పని చెప్తుంది. బిగ్ బాస్ కోసం, ఫేమస్ కోసం అని చెప్తున్నాం కదా. ఆయన కేవలం ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అయ్యే దానికోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు చూడండి. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వస్తే నేను వెళ్తాను, శ్రీముఖి అంటే నాకు క్రష్, నాతో మాట్లాడేటప్పుడు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేసుకున్నామంటే మీరేంటి ఆరగంట గా మాట్లాడుతున్నారంటే, అవును కేసు పెడతాము అంటే ఆరగంట గా మాట్లాడకుండా ఎందుకు మాట్లాడతారండి? నేను తప్పు చేయను దాన్ని, తప్పు చేయను. నేను మీకు వీడియో చూపిస్తాను, ఆగండి, చూడండి ఎలా మాట్లాడుతున్నారు, ఎంత డిమాండ్ చేస్తున్నారు చూడండి. ఇంత సౌండ్ అండి చూడండి. నువ్వేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? నడుమంతపు సిరియా ఇదంతా ఇంత వల్గర్ లాంగ్వేజా? ఇంత సోపులు ఎందుకు పడతారు మీరు? ఎలా వస్తానండి? నేను అదే చెప్తున్నా, పనులు ఉన్నాయండి, నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కర్ణాటక పోయినాను నిన్ననే, నేను శ్రీదత్త యూనివర్సిటీలో కాలేజ్ లో ప్రోగ్రామ్ కూడా చేశాను. మీరు చూడండి నా అప్డేట్స్ దయచేసి చూడండి. ఇన్స్టాలో నేను పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. దీనికి నాకు ఏ సంబంధం లేదు. బాధితులకు దయచేసి పోలీస్ శాఖ వారు న్యాయం చేయండి. నేను బాధితులకు డెఫినెట్లీ ఖచ్చితంగా ఉంటా, నేను బాధితులకు. ఎట్లా ఫైట్ చేయబోతున్నాము? లీగల్ గా వెళ్తున్నామండి మేమంతా. మా లాయర్ గారు మాట్లాడతారు. సుందర్ మంది గారికి రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ ఛానల్లో, మీడియాలో స్క్రోల్ చేయడం జరుగుతుంది. ఆమెని స్క్రోల్ చేయడం ఎందుకు చేస్తున్నారు అనేది ప్రశ్న వేస్తుంది. అయితే ఆల్రెడీ 2025 లో ఈ బాధితులకు సంబంధించి ఎఫ్ఐఆర్ జరిగినాయి. ఆ జరిగిన విషయము ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు పోలీసు వారు ఎవరు తప్పు చేశారో వాళ్ళని డెఫినెట్లీ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ లో పట్టుకుంటారు. ఇక్కడ మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి పోలీసు వారు పట్టుకోవడం లేదు. ఎందుకు ఈ సుప్పు గారు కావాలని మీడియా ముందు వచ్చి, ఆయన ఏమైనా ఆఫీసరా? ఆయన ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేయమని అన్నారా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఇన్వెస్టిగేషన్ ఆయన చేసుకుంటారు, సిఐడి చేసుకుంటది. ఎవరైనా ఎకనామిక్ అఫెన్స్ ఉంటే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి హక్కు ఉంది. ఈయన ఎందుకు మీడియాలో వచ్చి ఈమె గురించి అంత డిఫెండ్ చేయడము? ఆమె ఏదో కష్టపడి 14 సంవత్సరాల నుంచి కష్టపడి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు ప్రజల ముందు ఆమె ఆశీర్వాదంతో నడుస్తుంది. ఆమెను ఎందుకు డిఫెండ్ చేయాలి? ఈ రోజు కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ మన సుబ్బు గారి పైన ఆల్రెడీ మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన సత్తు పనిలో ఉంటారని చెప్పారు. నోటీసు రిటర్న్ అయింది. ఆయన అడ్రస్ అది కాదు. నిన్న ఒక ఫేక్ కంప్లైంట్ రాసిండు. ఏమని? దాంట్లో అడ్రస్ ఏమో చేంజ్ ఉంది. ఆయన డిఫరెంట్ అడ్రస్ లో ఉంటాడు. ఆయన ఎలా నోటీస్ ఇవ్వాలి? రిటర్న్ వచ్చింది. అదే విధంగా ఆయన పర్సనల్ నోటీస్ ఇవ్వడం జరిగింది, వాట్సాప్ లో ఇవ్వడం జరిగింది. ఆయన పైన డిఫమేషన్ కేసు వేయడం జరిగింది. మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే, మేడం మీడియా ముందు రాకపోవడము ఆమె బిజీ షెడ్యూల్ వల్ల రాలేదు. ఆల్రెడీ ఆయన పైన కేసు వేస్తూనే వస్తుంది. బిఫోర్ ద మీడియా తను రాలేదు. అదే విషయం జరుగుతుంది. ఆల్రెడీ మీరు చూడొచ్చు, ఓఎస్ నంబర్ చూడొచ్చు. అదే విధంగా ఈ రోజు కంప్లైంట్ చేయడానికి కారణం, మొన్న 22/3/2026 రోజు సడన్ గా ఆయన పూజారి నాగేశ్వరరావు ఒక అడ్వకేట్ గారి ఆఫీస్ లో తను ఉంటే మేడం గారు అక్కడ ఉన్నారు. ఆ విషయంలో ఈ కంప్లైంట్ ఆయన 10 లక్షలు డిమాండ్ చేశారంట యూట్యూబ్ లో నుంచి, అదే విధంగా ఇన్స్టాగ్రామ్ లో నుంచి. తన ఏదైతే వీడియోని అన్ని తీసేస్తానమ్మా, నేను ఈ రోజు నుంచి నేను రాను అని అంటే తను ఇవ్వనని చెప్పింది, ఇగ్నోర్ చేసింది. రాగానే ఫేక్ వేసేశారు. అరే ఆమె వేసేది ఉంటే అదే రోజు వస్తుండే, కంప్లైంట్ వేస్తుండే. ఎందుకు వేయలేదు? ఆమె బిజినెస్ షెడ్యూల్ లో ఉండడం వల్ల వేయలేదు. ఆమె దగ్గర వీడియో ఉంది. ఆయన వచ్చి ఆ మీటింగ్ లో ఆయన మేడంతో మీటింగ్ కూర్చోవడం అవసరం ఏముంది చెప్పండి? అంటే ఆయన ఏదో ఎక్స్పెక్టేషన్ లో ఉన్నాడు కాబట్టి మేడంతో మీటింగ్ కూర్చుంటున్నాడు. ఆయన అవసరం ఏముంది? ఆయన బాధితులకు న్యాయం చేయాలి కాబట్టి పోలీస్ స్టేషన్ తిరుగు రాదు. నువ్వు డైరెక్ట్ మీడియా ముందు వచ్చి ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నావు? మేడంతో డిఫెండ్ ఎందుకు చేస్తున్నావు?
దయచేసి వీడియో మిత్రులు చెప్పేది ఏంటంటే ఆయన డిఫెండ్ చేస్తున్నాడు. ఒక మేడం గారు ఎదుగుతున్న జీవితాన్ని తను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏదో బిగ్ బాస్ వెళ్దామని ఒక మీడియాలో చెప్పింది ఆల్రెడీ. కాబట్టి అలాంటి వ్యక్తులకు కొంచెము మూమెంట్ ఇవ్వకండి అని కోరుతున్నాను. మీరు బాధపడదు, మీడియా కూడా 100% సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ విషయంలో మీరు కొంత క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశం. సో మీ అభిమానులకు ఒకటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ కు మీరు రిక్వెస్ట్ చేస్తారు. నేను మీడియా మిత్రులకు నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ముందు వెనక వెరిఫికేషన్ చేసుకొని పోలీసు వాళ్ళని అందరినీ కూడా అడిగి, దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా,